నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అవుట్లెట్ త్రూ విచ్ ఫ్లూ గ్యాసెస్ గో అవుట్ ఆఫ్ ఫర్నెస్. సో అంటే ఈ ఫ్లూ గ్యాసెస్ అంటే ఏంది, హీట్గా ఉన్న గ్యాసెస్ అన్వాంటెడ్ గ్యాసెస్ బయటకు వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోవడానికి యూజ్ చేసే దాన్ని ఏమంటారు, చిమ్నీ అంటారు. ఏమంటారు, చిమ్నీ అనడం జరుగుతుంది. వేస్ట్ గ్యాసెస్ అన్ని బయటకు పోవడం కోసం, హాట్ గ్యాసెస్ బయటకు పోవడం కోసం లాస్ట్కు ఈ ఉపయోగించే పెద్దది ఉంటుంది కదా, ప్రతి ఫ్యాక్టరీలో పొడుగాత దాని నుంచి గ్యాసెస్ బయటికి పోతాయి, దాన్ని ఏమంటారు, చిమ్నీ అంటారు. నెక్స్ట్ వన్, 657 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మెటల్. సో మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఇంప్రూవ్ చేసి దాన్ని ఎక్కువ కాలం మన్నే విధంగా, ఎక్కువ స్ట్రెంగ్త్ అయ్యే విధంగా, స్ట్రెంగ్త్ పెరిగే విధంగా చేసే ప్రాసెస్ ఏంటి అంటే అల్లాయింగ్ ప్రాసెస్. ఏం చేస్తారు అల్లాయింగ్ ప్రాసెస్లో, ఒక మెటల్కి ఇంకొక మెటల్ని కలిపి హోమోజీనియస్ మిక్చర్ రూపంలో తయారు చేసి మళ్ళీ మెటల్ బార్స్ని తయారు చేస్తాము. దీన్ని ఏమంటారు, అల్లాయింగ్ అంటారు. మనకు ఈ బిల్డింగ్లు కట్టడం కోసము ప్యూర్ ఐరన్ యూజ్ చేయడానికి బదులు మనం స్టీల్ని యూజ్ చేస్తాం. స్టీల్ అంటే ఏంటిదంటే అలా ఐరన్ ప్లస్ కార్బన్ కలిసి ఉంటుంది, ఐరన్ ప్లస్ కార్బన్ కలిసి ఉంటుంది. సో అల్లాయింగ్ ఫినామినా. నెక్స్ట్ 658, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ కాల్షియం సిలికేట్. కాల్షియం సిలికేట్ యొక్క ఫార్ములా CaSiO3. కాల్షియం సిలికేట్ యొక్క ఫార్ములా ఏంటి, CaSiO3. CaSiO3 is the calcium silicate formula. Next one, 659, generally which furnace is used for roasting. రోస్టింగ్ ఫినామినా రావడం కోసము, రోస్టింగ్ ఫినామినా కోసము ఏ ఫర్నెస్ని మనం యూజ్ చేయడం జరుగుతుందంటే రివర్బరేటరీ ఫర్నెస్ని యూజ్ చేస్తారు. రోస్టింగ్ కోసం ఏ ఫర్నెస్ని యూజ్ చేస్తారు, రివర్బరేటరీ ఫర్నెస్ని మనం యూజ్ చేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 660, the process of obtaining pure metal from impure metal is called dash of the metal. Pure metal ఏమన్నాడు, ప్రాసెస్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్. ఇంప్యూర్ మెటల్ నుంచి ప్యూర్ మెటల్ రావడానికి ఏ ప్రాసెస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది, ఏ ప్రాసెస్ పేరేంటిది, రిఫైనింగ్ అంటారు. ఏమంటారు, రిఫైనింగ్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్ టు ప్యూర్ మెటల్, రిఫైనింగ్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్